ఓం సాయిరామ్. ముఖ్యంగా మొదట మనం సాయినాథుని దగ్గర నేర్చుకోవలసింది ఏంటి అంటే గనక ఎప్పుడు కూడా ఎవరిని కూడా విమర్శించకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు. నిజమైనా సరేనండి, కాదు ఉండి నిజం వాడికి ఉంది ఆ దుర్గుణం అంటాం, నిజమైనా సరే మనం గుర్తించవద్దు. బాబాకు ఎంత అసహ్యం అంటే సాయినాథుడు ఇచ్చిన ఉదాహరణలో మనకు తెలుస్తుంది. ఇట్లనే మాట్లాడేటటువంటి వారిని ఊరికినే విమర్శలు చేస్తూ నెగిటివ్ థింకింగ్ చేసేవారిని చూసి వాడికి పందిని చూపించి చెప్పారు కదా, ఒరే ఆ పంది చేసే పనికి నువ్వు చేసే పనికి తేడా లేదు అన్నారు. సాయినాథునికి తగ్గ బిడ్డలు కావాలి అని మనం అనుకున్నప్పుడు ఆ పని మాత్రం చెయ్యకండి. అది మన మొదటి నియమం కావాలి మనకు. ఆ దౌర్భాగ్యాన్ని, ఆ దుర్గుణాన్ని, ఆ అంటుజాడ్యాన్ని మన అసలు ఎప్పుడు కూడా మన దగ్గరికి రానివ్వకూడదు. మొట్టమొదటి నియమం ఇది పెట్టుకుందాం. వాటి జోలికి మనం పోకూడదు. మనం బాబావారి దగ్గరికి ఎందుకు వచ్చాం? మనం దేనికోసం ఏం సాధిద్దామని సాయినాథుని దగ్గరికి వచ్చామో అది మనం సాధించాలి. అది ప్రసాదించమని బాబావారిని వేడుకోవాలి. అంతేగాని టైం వేస్ట్ చేసుకోకూడదు. సర్వేజన సుఖినో భవంతు.